అయ్యా నేను రోజు బడికి వెళ్తానయ్యా. ముద్రా నిన్న టీ దుకాణంలో పెడితే నాకు రోజుకు 100 రూపాయలన్నా వస్తాయి. నేను చదువులో చేర్పిస్తే నాకేమొస్తుంది? అట్లా కాదయ్యా, బడికి వెళ్తే వాళ్ళే ఒక పూట భోజనం, బట్టలు, పుస్తకాలు అన్నీ వాళ్ళే ఇస్తారంటయ్యా. నేను బడికి వెళ్తానయ్యా. గట్లయితే నేను పనిలో చేర్పిస్తా. పొద్దున బట్టలు వేసుకుని పనుకో, మళ్ళా మధ్యాహ్నం బడికి వెళ్ళి బూతునేసి మళ్ళా పనుకో. అట్లా కాదయ్యా, రోజంతా బడిలోనే ఉండి చదువుకుంటానయ్యా. గట్లయితే పనికే పో. పోష్ పోష్ రంగయ్య ఎవరు ఇక్కడ? నీకు ఊరు నుంచి ఉత్తరం వచ్చిందయ్యా. కొడుకా రాము, అయ్యా ఊరు నుంచి ఒక ఉత్తరం వచ్చింది, కాస్త చదువు పెట్టయ్యా. నువ్వు నన్ను చదివించావని, నన్ను బడికి పంపించావని నీకు ఉత్తరం చదివి పెడతా. వీడు నన్ను తిట్టినాకే ముట్టినట్టున్నాడు, నా ప్రాణం తీస్తున్నాడు. పోరా పో. అక్షితు, ఓ అక్షితు, మావా ఊరు నుంచి ఒక ఉత్తరం వచ్చింది, కాస్త చదువు పెట్టయ్యా. అసలు నీకు చదువు వచ్చా రాదారా? అవునా, చదివి పెడతా. ఇందులో ఉన్న అక్షరాలన్నీ గజిబిజిలా ఉన్నాయి మావా. నీకు అర్థం కాలేదేమో కానీ నాకు అర్థమైంది నీకు చదువు రాదని. అవునా, చదివి పెడతా. పోరా పో. పిలుస్తాడు కానీ చదవనియ్యాడు. ఇప్పుడు ఉత్తరాన్ని ఎవరు చదువు పెడతారబ్బా? అక్కడ నుంచి ఎవరో తిప్పుతా దొరకని వస్తుందామని అడుగుదాం. అమ్మాయి అమ్మాయి ఉన్నట్టు ఒక ఉత్తరం వచ్చింది, చదువు పెట్టామని. చదవమ్మ చదువు చదువు, చదవమ్మ చదువు చదువు, చదవమ్మ చదువు చదువు, పర్లేదమ్మ చదువు చదువు, చదవమ్మ చదువు చదువు. అమ్మాయి మాత్రం టిప్ టాప్గా ఉంది. పైగా హైదరాబాద్లో నీ తెలుగు చదవడం కూడా రాదంట. ఇప్పుడు ఉత్తరం ఎవరు చదువుకుంటారబ్బా? అక్కడ నుంచి రాజు వస్తున్నాడు, రాజుని అడుగుతాం. రాజు రాజు ఉన్నట్టు చదువు పెట్టయ్యా. సరేయా, నేను ఒకటో తరగతి వెళ్ళాను బాబయ్య. ఒకటో తరగతి చదువుకున్నావా వరా? ఉత్తరం చదువు పెట్టు. ఒకటో తరగతిలో పదాలు అక్షరాలే నేర్పిస్తాను. నాకు ఇంత పెద్ద ఉత్తరం చదవడం రాదు బాబయ్య. పదాలు కలిసి ఉత్తరం చదువు పెట్టయ్యా. నా సాధ్యత పని చేయాలైతే నేను పోతున్నా. ఇప్పుడు ఉత్తరం ఎవరు చదువు పెడతారబ్బా? ఏంటంటే నీకు ఇచ్చిన ఉత్తరం చదివావా? నేనే కాస్త నువ్వన్నా చదువుతా. నేను వెళ్ళాలయ్యా, ఊర్లో ఇంకా చాలా ఉత్తరాలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఉత్తరం ఎవరు చదువు పెడతారో ఏంటో. పొద్దునగా వచ్చిన ఉత్తరం చదివేలేరు. ఏంటి రంగయ్య అలా ఉన్నావు? నీ చేతిలో ఉత్తరం ఏంటి? ఏమన్నా తెరువాతనా? ఏమో అయ్యా, పొద్దునగా వచ్చింది, చదివేలేరు. కాస్త మీరైనా చదువు పెడతారా? ఇవ్వు, నేను చదువుతా. మీ నాన్న ప్రియమైన రంగయ్యకు మీ ఊరి మాస్టారు రాసింది ఏమిటంటే, మీ నాన్నను మీ నాన్న ప్రియమైన రంగయ్యకు మీ ఊరి మాస్టారు రాసింది ఏమిటంటే, మీ నాన్నకు ప్రియమైన రంగయ్యకు మీ ఊరి మాస్టారు మీ నాన్న తరపున రాసింది ఏమిటంటే, మీ నాన్నకు ప్రియమైన రంగయ్యకు మీ ఊరి మాస్టారు రాసింది ఏమిటంటే, మీ నాన్న తరపున నీకు, నీ భార్యకు, నీ పిల్లవాడికి ఆశీస్సులు. మీ నాన్న ఉత్తమ వ్యవసాయదారుడిగా కేంద్ర ప్రభుత్వం ఎన్నుకోవడం జరిగింది. ఆయనకు ఢిల్లీలో సత్కారం చేస్తారంట. మీ నాన్న నీకు చెప్పమన్నారు. ఇంత మంచి మంచి మాట వినడానికి అవ్వండి. చూసావా రంగయ్య, అందుకే చదువుకోవాలి. ఇప్పుడైనా మీ పిల్లవాడిని
ప్రయత్నించు, నీకు కూడా పడిలు ఉంటాయి. లేదా నా దగ్గరికి రా, అక్షరాలు మరియు పదాలు